ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టత్రింశః సర్గః. ఇది శ్రీమతి సుందరకాండము 38వ సర్గము. తతః స కపిశార్ధూలస్తేన వాక్యేన హర్షితః సీతామువాచ తచ్ఛ్రుత్వా వాక్యం వాక్య విశారదః. ఆ పిదప మాటలయందు నేర్పరియు వానరోత్తముడు నగు హనుమంతుడు సీతాదేవి పలికిన యా మాటలు విని సంతోషించి యామెతో నిట్లు పలికెను. యుక్తరూపం త్వయా దేవి సంభాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ. శుభస్వరూపము గలయో సీతాదేవి, నీవు పల్కిన మాట యుక్తముగానున్నది. నీవు ఉత్తమ స్త్రీ స్వభావమునకును విజయమునకును దగినట్లుగా చెప్పియున్నావు. స్త్రీత్వం న తు సమర్థం హి సాగరం వ్యతివర్తితుం మామధిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం. నా వీపుపై నెక్కి యతి విస్తీర్ణమై 100 యోజనముల మేర గల సముద్రమును దాటుట నీ వంటి స్త్రీకి సాధ్యము కాదు. ఇది వాస్తవమే. ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకీ. ఏ తత్తే దేవి సదృశం పత్న్యాస్తస్య మహాత్మనః కాహ్యాన్యా త్వామృతే దేవి బ్రూయాద్వచన మీదృశం. వినయముతో గూడియున్న సీతాదేవి రాముని కంటే ఇతరుడగు పురుషుని శరీరమును తాకనని నీవు చెప్పిన కారణము కూడా ఉచితముగానేయున్నది. మహాత్ముడైన ఆ రాముని భార్యవగు నీవు తప్ప ఇట్టి స్థితిలో వేరెవ్వతయు నిట్టి మాటలు పలుకదు. శ్రోష్యతే చైవ కాకుత్ తస్సర్వం నిరవశేషతః చేష్టితం యత్వయా దేవి భాషితం మమ జాగ్రతః. ఓ జానకీదేవి, నీవు రాముని విరహమును సహింపజాలక యురిపోసికొన సిద్ధపడుటయు నా ఎదుట నీవు పలికిన మాటలు ఈ విషయమంతయును సమగ్రముగా శ్రీరామునకు నేను వినిపింపగలను. కారణైర్బహుభిర్దేవి రామప్రియ చికీర్షయా స్నేహ ప్రస్కన్న మనసా మయైతత్సముదీరితం. ఓ సీతాదేవి, పెక్కు కారణముల వలన శ్రీరామునకు ప్రియమును కలిగింపవలెనను కోరికతో ఆయన ఎడలగల స్నేహాతిరేకము గల మనస్సును బట్టి ఇట్లు చెప్పి తిని, కాని వేరు కారణమున చెప్పలేదు. లంకాయా దుష్ప్రవేశత్వాద్దు స్తరత్వాన్ మహోదధేః సామర్థ్యాదాత్మనశ్చైవ మయై తత్సముదీరితం. లంకా పట్టణము ప్రవేశింప సాధ్యము కానిది, మహాసముద్రమును దాటుటయు నసాధ్యము. అట్టి అసాధ్య కార్యములనరించిన సామర్థ్యమును నాకు గలదని తెలుపుటకే ఇట్లు చెప్పి తిని. ఇచ్ఛామి త్వాం సమానేతు మధ్యైవ రఘుబంధునా గురుస్నేహేన భక్త్యా చ నాన్యథై తదదాహృతం. రాముని యందు గల గొప్ప స్నేహము చేతను భక్తి చేతను నిన్నిప్పుడే రాముని దగ్గరకు చేర్చుటకు గోరుచున్నాను అని చెప్పి తిని గాని వేరొక కారణమున గాదు. యది నోత్సాహాసే యాతుం మయా సార్ధమనిందితే అభిజ్ఞానం ప్రయచ్చ త్వం జానీయాద్రాఘవో హి తత్. ఉత్తమురాలవగువో సీతాదేవి,
నాతో కూడా వచ్చుటకు సమ్మతింపవేని నేనిచ్చటికి వచ్చి నిన్ను చూచినట్లు రామునకు నమ్మకము కలుగుటకేదేని ఒక గుర్తును తెలుపుము. ఏవముక్తా హనుమతా సీతా సురసుతోపమా ఉవాచ వచనం మందం బాష్ప ప్రగ్రధితాక్షరం. దేవకన్యకతో సమానురాలైన సీతాదేవి హనుమంతుడు పలికిన ఈ మాటలను విని దుఃఖముతో తడబడుచున్న సన్నని గొంతుకతో ఇట్లు పలికెను. ఇదం శ్రేష్టమభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా తాపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూలఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యా హ్యదూరతః. ఓ వానరోత్తమా, ఈ ఉత్తమమగు గుర్తును నా ప్రియుడగు రామునికిట్లు తెలుపుము. చిత్రకూట పర్వత మూలమునకు ఈశాన్య భాగమున సిద్ధాశ్రమము కలదు. అది ఫలమూలములెక్కువగా గలది, జలమును సమృద్ధిగా గలదు. అది గంగానదికి సమీపమున గలదు. ఆ తాపసాశ్రమమున నీతో నేనుండగా తొల్లి ఇట్లు జరిగినది. తస్యోపవన షండేషు నానా పుష్పసుగంధిషు విహృత్య సలిలక్లిన్నా తవాంకే సముపావిశం. అచ్చట నానా విధములగు పుష్పములతో పరిమళించు వృక్షములు గల వనమునందు విహరించి ఎక్కువ చెమట పట్టగా నేను నీ తొడపై గూరుచుంటిని. తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం. అంతనొకానొక కాకి మాంసమును గోరి ముక్కుతో బొడిచినది. నేనొక మంటి బెడ్డను దానిపై విసరి యా కాకిని తరిమివేసి తిని. దారయన్ స చ మాం కాకస్తత్రైవ పరిలీయతే నచాప్యుపారమన్మాంసాద్ భక్షార్థీ బలిభోజనః. బలిభుక్కగు నా కాకి నేనెంత తోలినను పోక ఎచ్చటనొక ఎడ దాగియుండి మాంసముపై ఆశగల యా కాకి నన్ను విడువనే లేదు. ఉత్కర్షంత్యాం చ రసనాం క్రుద్ధాయాం మయి పక్షిణీ స్రస్యమానే చ వసనే దతో దృష్ట్వా త్వయా హ్యయహం. ఆ యాందోళనలో జారుచున్న నా కట్టుచీరను సరిచేసుకుని మొలనూలిని బిగించుచు నేను ఆ కాకిపై మిక్కిలి కోపించుచుండగా నన్ను నీవు చూచితివి. త్వయా పహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా భక్షగృధ్నేన కాకేన దారితా త్వాముపాగతా. కాకిపై గోపించిన నన్ను చూచి నీవు నవ్వుచుండగా నేను మిక్కిలి సిగ్గుపడితిని. మాంసముపై ఆశగల యా కాకిచే బుడువబడిన నేను నీ దగ్గర చేరితిని. ఆసీనస్య చ తే శ్రాంతా పునరుత్సంగమావిశం క్రుధ్యంతి చ ప్రహృష్టేన త్వయా హం పరిసాంత్విత. నీవు కూర్చుండియుండగా అలసిపోయిన నేను నీ తొడపై మరల గూర్చుంటిని. నేనట్లు కోపముతో నుండుటను చూచి నీవానందించుచునే నన్నూరడించితివి. బాష్పపూర్ణముఖీ మందం చక్షుషీ పరిమార్జతి లక్షితా హం త్వయా నాథ వాయసేన ప్రకోపిత. కాకి చేసిన పనికి నేను దానిపై గోపించి కన్నీళ్లు ముఖముపై వ్యాపింపగా కన్నులను తుడుచుకొనుచుంటిని. ఓ నాథ, ఆ స్థితిలోనున్న నన్ను నీవు చూసితివి. పరిశ్రమాత్ ప్రసుప్తా చ రాఘవాంకేప్యహం చిరం పర్యాయేణ ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః. ఓ హనుమా, జరిగినదిది. నేను మిక్కిలి అలసియున్నందున రాముని తొడపై బరుండి చాలా కాలము నిద్రించి తిని. ఆ పిదప భరతాగ్రజుడగు రాముడును నా తొడపై బరుండి నిద్రించెను. సతత్ర పునరేవాథ వాయస సముపాగమత తతఃసుప్త ప్రబుద్ధాం మాం రామస్యాం కాత్సముత్తితాం. ఆ తరువాత ఆ కాకియే తిరిగి
ఎచ్చటికి వచ్చినది. అప్పుడు నిద్ర నుండి మేలుకొని రాముని తొడపై నుండి లేచిన నన్ను సమీపించి యా కాకి నా స్తన మధ్య ప్రదేశమును పొడిచెను. వాయస సహ సాగమ్య విదదార స్తనాంతరే పునః పునరథోత్పత్య విదదార సమాం భృశం. తతః సముక్షితో రామో ముక్తై శోణిత బిందుభిః వాయసేన తతస్తేన బలవత్ క్లిశ్యమానయా. స మయా బోధితః శ్రీమాన్ సుఖసుప్తః పరం తపః సమాం దృష్ట్వా మహాబాహుర్వితున్నాం స్తనయోస్తదా. ఆ కాకి మాటి మాటికి ఎగిరి వచ్చి పొడుచుచూ మిక్కిలి గాయపరచెను. అంత రాముడు నా గాయముల నుండి స్రవించు రక్త బిందువులచే దడిసిపోయెను. ఆ విధముగా ఆ కాకిచే మిక్కిలి బాధింపబడుచున్న నేను సుఖముగా నిద్రించిన వాడును శత్రువులను తపింపజేయువాడును అగు రాముని మేల్కొల్పితిని. గొప్ప బాహువులు కల రాముడప్పుడు నెత్తురు కారుచున్న స్తనములతోనున్న నన్ను చూచి సర్పము వలె మిక్కిలి క్రుద్ధుడయి నిట్టూర్పులు విడుచుచు నిట్లనెను. ఆసీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత కేన తే నాగనాసోరు విక్షతం వై స్తనాంతరం. కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా వీక్షమాణస్తతస్తం వై వాయసం సముదైక్షత. ఏనుగు తొండము వంటి తొడలు గలయో దేవి, ఎవ్వడు నీ స్తన మధ్య భాగమునిట్లు గాయపరచెను. కోపముతో గూడిన 5 తలల క్రూర సర్పముతో నెవ్వడాటలాడుచున్నాడు. నఖై సరుధిరైస్తీక్ష్ణైర్మామే వాభిముఖం స్థితం పుత్రః కిల స చక్రస్య వాయసః పతతాం వరః. రాముడిట్లు పల్కుచూ 4 వైపులా చూడగా రక్తముతో నిండియున్న వాడి గోళ్లు గలిగి నాకభిముఖముగానున్న కాకి కానవచ్చెను. ధరాంతరగత శీఘ్రం పవనస్య గతౌ సమః తతస్తస్మిన్ మహాబాహుః కోపసంవర్తితే క్షణః. వాయసే కృతవాన్ క్రూరాం మతిం మతిమతాం వరః సదర్భం సంస్థరాద్గృహ్య బ్రాహ్మణాస్త్రేణ యోజయత్. ఆ కాకి ఇంద్రుని పుత్రుడు, పక్షులలో మేటి అయినవాడు, పర్వతములందు నివసించువాడు, వాయువేగము వంటి వేగము కలవాడు, బుద్ధిమంతులలో నొత్తముడును, గొప్ప బాహువులు కలవాడును అగు రాముడు మిక్కిలి కోపమును వెడలగ్రక్కు చూపులతో ఆ వాయసమును చంపగోరెను. రాముడు వెంటనే తన దర్భాసనము నుండి ఒక దర్భపుల్లను తీసి దానిని బ్రహ్మాస్త్రముచే అభిమంత్రించెను. సదీప్త ఇవ కాలాగ్నిర్జ్వాలాభిముఖో ద్విజం సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి. ఆ దర్భ ప్రజ్వలించుచున్న ప్రళయకాలాగ్ని వలె మండుచు ఆ కాకికెదురుగా నుండెను. రాముడు జ్వలించుచున్న యా దర్భ నా కాకిపై బడవైచెను. తతస్తం వాయసం దర్భసోంబరేను జగామః అనుసృష్టస్తదా కాకో జగామ వివిధాం గతిం. అంత నా దర్భ మండుచు ఆకాశమునకెగిరిన యా కాకిని వెంబడించెను. ఆ వాయసమిట్లు దర్భపుల్లచే దరువబడి వివిధములైన చోట్లకు బోసాగెను. లోకా కామ ఇమం లోకం సర్వం వై విచచారః సపిత్రా చ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః. ఆ కాకి తన్ను రక్షించు వారిని చేరగోరినదై అన్ని లోకములను తిరిగెను. దానిని తండ్రి అయిన ఇంద్రుడు గాని, దేవతలు గాని, మహర్షులు గాని రక్షింపలేకబోయిరి. త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః సతం నిపతితం భూమౌ శరణ్య శరణాగతం. ఆ కాకి 3 లోకములను తిరిగి తిరిగి మరల వచ్చి ఆ రామునే శరణుజొచ్చెను. శరణుచొచ్చు వారిని రక్షించు స్వభావము గల రాముడు భూమిపై బడి శరణుచొచ్చిన యా కాకిని చూచెను. వథార్హమపి కాకుత్ స్థః
కృపయా పర్యపాలయత్ న శర్మ లబ్ధ్వా లోకేషు తమేవ శరణం గతః. కకుత్స్థ వంశమున బుట్టిన రాముడు ఆ కాకి సంపదగిన దైనను చంపక కరుణించెను. అది ఎన్ని లోకములు తిరిగినను రక్షణము కానక రామునే శరణు చొచ్చినది కదా. పరిద్యూనం విషణ్ణం చ స తమాయాంతమబ్రవీత్ మోఘం కర్తుం న శక్యం తు బ్రహ్మాస్త్రం తదుచ్యతాం. మిక్కిలి పరితాపము నొంది దుఃఖితుడై తన వద్దకు వచ్చిన యా కాకిని చూచి ఇట్లు పలికెను, ఓయి ఇది బ్రహ్మాస్త్రము, దేనినైనను నశింపజేసి గాని ఇది యూరకపోదు, అందువలన ఏమి చేయవలనో చెప్పుము. హీనస్తు దక్షిణాక్షి త్వచ్చర ఇత్యథసో బ్రవీత్ తతస్తస్యాక్షి కాకస్య హినస్తి స్మ స దక్షిణం. ఇట్లు రాముడు పలుకగా ఆ కాకి నీ బాణము నా కుడి కంటిని పోగొట్టునుగాక అని చెప్పెను. ఇట్లు చెప్పగా రాముడు ఆ కాకికి కుడి కన్ను గ్రుడ్డిదగునట్లు చేసెను. దత్వా సదక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః స రామాయ నమస్కృతా రాజ్ఞే దశరథాయ చ. ఇట్లు ఆ కాకి యా బ్రహ్మాస్త్రమునకు తన కుడికంటి నిచ్చివేసి తన ప్రాణములను రక్షించుకొనెను. పిదప నయ్యది రామునకును దశరథ మహారాజునకును నమస్కరించెను. విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం. వీరుడైన రాముని వద్ద సెలవు గైకొని యా కాకి తన నివాసమునకు బోయెను. ఓ రామా, నీవు నా నిమిత్తమై సాధారణపు చిన్న పక్షియగు కాకి పై బ్రహ్మాస్త్రమును ప్రయోగించితివి. కస్మాద్యో మాం హరేత్వత్తః క్షమసే తం మహీపతే సకురుష్వ మహోత్సాహః కృపాం మయి నరర్షభ. ఇప్పుడు నీ యొద్ద నుండి నన్ను అపహరించిన మహాపాపిని ఏల క్షమించుచున్నావు. పురుషోత్తముడవగునో రామా, నీవు మిక్కిలి ఉత్సాహమును పొంది నాయందు దయచూపుము. త్వయా నాథవతీనాథ హ్యనాథ ఇవ దృశ్యతే ఆనృశంస్యం పరోధర్మస్త్వత్త ఏవ మయా శృతః. ఓ ప్రాణనాథ, నాకు నాథుడవగు నీ ఉండియు నేననాథవలనే కానవచ్చుచున్నాను. ఇతరుల ఎడ దయగల్గి ఉండుటయే ఉత్తమ ధర్మమని నీవే చెప్పి ఉన్నావు. నాపై దయలేకుండుట తగునా? జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం అపారపారమక్షోభ్యం గాంభీర్యాత్సాగ రూపమం. నీవు గొప్ప పరాక్రమశాలివనియు ఎక్కువ ఉత్సాహము కలవాడవనియు మహాబలవంతుడవనియు అంతములేని శక్తి గలవాడవనియు క్షోభ పొందని వాడవనియు గాంభీర్యమున సముద్రము వంటి వాడవనియు నేనెరుగుదును. భర్తారం ససముద్రాయా ధరాణ్యా వాసవోపమం ఏవమస్త్రవిదాం శ్రేష్ఠ సత్యవాన్ బలవానపి. రాముడు 4 సముద్రములతో గూడిన ఈ భూమికంతకును ప్రభువు. ఇంద్రునితో సమానమైన వాడు, అస్త్రవేత్తలలో ఉత్తముడు, సత్యమును పాలించువాడు, గొప్ప బలవంతుడు. కిమర్ధమస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః నాగా నాపి గంధర్వా నాసురా న మరుద్గణాః. రామస్య సమరే వేగం శక్తాః ప్రతిసమాధితుం తస్య వీర్యవతః కశ్చిద్యద్యస్తి మయి సంభ్రమః. రాముడు రాక్షసులపై నెందుల కస్త్రములను ప్రయోగింపకున్నాడో తెలియకున్నది. నాగులు గాని గంధర్వులు గాని అసురులు కాని దేవగణములు కాని యుద్ధమున రాముని పరాక్రమమునెదిరించుటకు సమర్థులు కారు. పరాక్రమశాలియగు రామునకు నన్నిట నుండి తీసుకుని పోవలెనను తొందరపాటేమాత్రమైనా నున్న ఎడల
తీక్ష్ణములగు బాణములను ప్రయోగించి ఈ రాక్షసుల నేల నశింపజేయకున్నాడు. కిమర్థం నశరైస్తీక్ష్ణైః క్షయం నయతి రాక్షసాన్ భ్రాతురాదేశమాదాయ లక్ష్మణో వా పరం తపః. సోదరుని యాజ్ఞను తీసుకొని శత్రువులను తపింపజేయువాడును మహాబలుడును వీరుడునగు లక్ష్మణుడైనను ఇచ్చటికి వచ్చి నన్నేల రక్షింపకున్నాడు. కస్య హేతోర్న మాం వీరః పరిత్రాతి మహాబలః యది తౌ పురుష వ్యాఘ్రౌ వాయువగ్ని సమతేజసౌ. పురుషులలో నుత్తములను వాయుదేవునితోనూ అగ్నితోనూ సమానమగు తేజస్సు కలవారును అగు రామలక్ష్మణులు దేవతలకైనా నెదిరింప శక్యం కానివారు, అట్టివారు నన్నేల యుపేక్షించుచున్నారు. సురాణామపి దుర్దర్శే కిమర్థం మాముపేక్షతః మమైవ దుష్కృతం కించిన్మహదస్తి న సంశయః. శత్రువులను తపింపజేయు రామలక్ష్మణులు సమర్థులైనను నా వైపు దృష్టిని మరల్చకుండుటకు కారణము నా దురదృష్టమే కాని వేరొకటి లేదు. ఇందుకు సందేహము లేదు. సమర్థావపి తౌ యన్మాం నావేక్షే తే పరం తపౌ వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం శాస్త్రు భాషితం. విదేహరాజపుత్రియగు సీతాదేవి కరుణ కలుగునట్లుగా కన్నీరు కార్చుచూ బలికిన ఈ మాటలు విని గొప్ప తేజస్సు కలవాడును మారుతాత్మజుడును అగు హనుమంతుడిట్లు పలికెను. అథా బ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః త్వచ్ఛో కవిముఖో రామో దేవి సత్యేన మే శపే. ఓ సీతాదేవి, నీ వియోగ దుఃఖముచే రాముడన్నింటి యందును విముఖుడై ఉన్నాడు. ఈ విషయము సత్యమని శపథము చేసి నేను చెప్పుచున్నాను. రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణః పరితప్యతే కథం చిద్భవతి దృష్టా న కాలః పరిశోచితుం. రాముడు దుఃఖింపగా చూచి లక్ష్మణుడును మిక్కిలి పరితాపమును పొందును. ఎంతో ప్రయాసపడి నేనిటకు వచ్చి నిన్ను చూచితిని. ఇది నీవు దుఃఖింపవలసిన సమయము కానే కాదు. ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంతమనిందితే తావుభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రౌ మహాబలౌ. ఉత్తమురాలవగు జానకీదేవి, కొలది కాలములోనే నీవు నీ కష్టములు నశించుటను చూడగలవు. మహాబలశాలురును పురుషశ్రేష్ఠులును అగు నా రాజకుమారులిద్దరును నిన్ను చూచుటయందుత్సాహము కలవారై వచ్చి ఈ లంకా నగరమును భస్మము చేయగలరు. త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః హత్వా చ సమరే క్రూరం రావణం సహ బాంధవం. విశాలమగు కన్నులు గలయో సీతాదేవి, రాఘవుడు యుద్ధమునందు క్రూరాత్ముడగు రావణుని బంధు సహితముగా సంహరించి నిన్ను తన పట్టణమునకు దీసికొని పోగలడు. రాఘవస్త్వాం విశాలాక్షి నేష్యతి స్వాం పురీం ప్రతి బ్రూహి యద్రాఘవో వాచ్యో లక్ష్మణశ్చ మహాబలః. రామునితోనూ మహాబలశాలియగు లక్ష్మణునితోనూ తేజస్వియగు సుగ్రీవునితోనూ అక్కడ చేరియున్న వానరులతోనూ నేనేమి చెప్పవలసియుండునో తెలియజేయుము. సుగ్రీవో వాపి తేజస్వీ హరయోపి సమాగతాః ఇత్యుక్తవతి తస్మింస్తు సీతా సురసుతోపమా. హనుమంతుడిట్లు పలుకగా దేవకన్యను పోలియున్న సీతాదేవి శోకముచే మిక్కిలి తపించినదై వానరోత్తముడగు నాతనితో నిట్లనెను. ఉవాచ శోక సంతప్తా హనుమంతం ప్లవంగమం కౌసల్యాలోకభర్తారం సుషువే యం మనస్విని. మనస్వినియగు కౌసల్యాదేవి లోకమునకు ప్రభువైన ఏ రాముని గనెనో ఆ రామునిని నాకు బదులుగా అభివాదనము చేసి క్షేమమునడుగుము. తం
మమార్ధే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ స్రజశ్చ సర్వరత్నాని ప్రియా యాశ్చ వరాంగనాః ఐశ్వర్యం చ విశాలాయాం పృథివ్యామపి దుర్లభం పితరం మాతరం చైవ సమ్మాన్యాభిప్రసాద్య చ. సుమిత్రాదేవి సుపుత్రుడుగు లక్ష్మణుడు సుగంధ పుష్పములను సమస్త రత్నములను అందముగా నుండు ప్రియురాండ్రగు యువతులను విశాలమైన ఈ భూమండలమునందు దుర్లభమైన ఐశ్వర్యమును విడిచి తల్లిదండ్రులను గౌరవించి వారి సమ్మతిని పొంది రాముననుసరించియే అరణ్యమునకు వచ్చినాడు. అనుప్రవ్రజితో రామం సుమిత్రా ఏన సుప్రజా ఆనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమనుత్తమం అనుగచ్చతి కాకుత్ స్థం భ్రాతరం పాలయన్వనే సింహస్కంధో మహాబాహుర్మనస్వీ ప్రియదర్శనః. ధర్మాత్ముడగు నా లక్ష్మణుడు అన్నయడగల స్నేహము వలన లోకోత్తరములగు సుఖములనన్నింటినీ విడిచి రాముని వనమున సంరక్షించుచు నతని వెంట వచ్చెను. ఆ లక్ష్మణుడు సింహము మూపురము వంటి స్కంధము కలవాడు, పెద్ద బాహువులు కలవాడు, మానవంతుడు, చూచుటకు ప్రియమైనవాడు, రాముని తండ్రితో సమానముగా జూచును, నా ఎడల మాతృభావము కలిగియుండును. పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్ హ్రియమాణాం తదా వీరో న తు మాం వేద లక్ష్మణః. రావణుడు నన్ను అపహరించుకొని పోవునప్పుడు లక్ష్మణునికి ఆ సమాచారము తెలియనే తెలియదు. తెలిసినచో ఇట్లు జరిగియే ఉండకపోవును. వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తోన బహుభాషిత రాజపుత్రః ప్రియశ్రేష్ఠ సదృశ శ్వశురస్య మే. లక్ష్మణుడు పెద్దలను సేవించుచుండును, ఎక్కువ కాంతి కలవాడు, సమర్థుడు, మితముగా మాటలాడువాడు, రాజకుమారుడు, అందరికి ఇష్టుడు, ఉత్తముడు, నాకు మామగారైన దశరథునితో సమానుడు. మమ ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణః నియుక్తో ధురి యస్యాం తు తాముద్వహతి వీర్యవాన్. రామునికి సోదరుడైన యా లక్ష్మణుడు నిత్యము నాకు ప్రియమును కూర్చుచుండును. పరాక్రమవంతుడగు నాతడు తన ఎన్నయగు రాముడాజ్ఞాపించిన పనులను నిర్వహించుచుండును. యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ స మమార్ధాయ కుశలం వక్తవ్యో వచనాన్మమ. నన్ను తండ్రి వలె గాపాడుచుండు లక్ష్మణుని నాకై నా మాటగా క్షేమము నడుగుము. మృదుర్నిత్యం శుచిర్దక్షః ప్రియో రామస్య లక్ష్మణః యథాహి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్. లక్ష్మణుడెల్లప్పుడును మృదు స్వభావము కలవాడు, కపటము లేనివాడు, సమర్థుడు, రామునికి మిక్కిలి ఇష్టుడు. ఓ వానరోత్తమా, రాముడు నా దుఃఖమునెట్లు పోగొట్టునో అట్లీ కార్యమును నెరవేర్చుటకు నీవే సమర్థుడవు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవస్త్వత్సమారంభాన్మయి యత్నపరో భవేత్. నీ ప్రయత్నము మూలముననే రాముడు నన్నింట నుండి తీసుకొని పోవుటకు ప్రయత్నింపగలడు. కావున నీ ప్రయత్నమే ముఖ్యమైనది. ఇదం బ్రూయాశ్చ మే నాథం శూరం రామం పునః పునః జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ. ఓ హనుమంతుడా, శూరుడును నా భర్తయునగు రామునితో మాటి మాటికి నీ ఈ మాటను చెప్పుము. ఓ దశరథ నందనుడవగు రామా, ఇంకా నొక నెల దినములు మాత్రమే నేను ప్రాణములతో నుందును. ఊర్ధ్వం మాసాన్న జీవేయం సత్యేనాహం బ్రవీమి తే రావణేనో పరుద్ధాం మాం నికృత్య పాపకర్మణా. ఆ నెల దినములు దాటిన పిదప ప్రాణములతో నుండను, ఇది సత్యమని ప్రమాణము చేసి చెప్పుచున్నాను. వీరుడవగు రామా,
తొల్లి దేవేంద్రుని రాజ్యలక్ష్మి పాతాళమునకు బోగా విష్ణువు దానిని తిరిగి తెచ్చినట్లు నీవును పాపాత్ముడగు రావణునిచే నిర్బంధింపబడి హింసింపబడుచున్న నన్ను రక్షింపవలసి ఉన్నది. త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. సీతాదేవి ఇట్లు పలికి పిదప దన చీర కొంగున గట్టుకున్న చూడామణిని దివ్యమై అందముగానున్న దానిని విప్పి దీనిని గుర్తుగా రామునకీయవలెను అని చెప్పుచు హనుమంతునకిచ్చెను. ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ ప్రతిగృహ్య తతో వీరో మణిరత్నమనుత్తమం. వీరుడైన హనుమంతుడు మిగుల మేలైన చూడారత్నమును తీసుకొని తన వ్రేలికి బెట్టుకొనవలెనని యత్నించెను. కాని ఎట్లు చేయుటకు సాధ్యపడలేదు. అంగుళ్యా యోజయామాస న హ్యస్య ప్రాభవద్భుజః మణిరత్నం కపివరః ప్రతిగృహ్యాభివాద్య చ. కపివరుడైన హనుమంతుడా చూడామణిని గ్రహించి సీతాదేవికి ప్రదక్షిణము చేసి నమస్కరించి వినయముతో నొక ప్రక్కగా నిలువబడి ఉండెను. సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతస్థితః హర్షేణ మహతా యుక్తః సీతా దర్శన జేన సహ. హనుమ తాను సీతాదేవిని చూడగలిగినందులకు మిక్కిలి ఆనందించెను. అతని శరీరమిచ్చటనే యున్నను మనస్సు మాత్రము రాముని యొద్దకు బోయెను. మనస్సులో రామునే ధ్యానించుచుండెను. హృదయేన గతో రామం శరీరేణ తు విష్ఠితః మణివరముపగృహ్య తం మహార్హం జనక నృపాత్మజయా ధృతం ప్రభావాత్ గిరిరివ పవనావధూత ముక్త సుఖితమనాః ప్రతి సంక్రమం ప్రపేదే. హనుమంతుడిట్లు తన సామర్థ్యము వలన సీతాదేవిని చూచి ఆమె ధరించిన చూడామణిని గ్రహించి పెనుగాలిచే గదల్పబడి విడువబడిన పర్వతము వలె మనస్సున సంతోషమును పొంది తిరిగి పోవుటకు సంసిద్ధుడై ఉండెను. ఇది శ్రీమత్ సుందరకాండము 38వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.